ఏం చేస్తాము? అక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకొని ఆ మార్గంలో నడుచుకునేవారుగా ఉంటాం. అయితే ప్రియులారా, ఇక్కడ కూడా మరి బైబిల్ గ్రంథంలో 2 మార్గాల గురించి తెలియబడుతూ వచ్చింది. ఏంటా 2 మార్గాలు అంటే, ఒకటి నరక మార్గము, రెండవది పరలోక మార్గము. ఏంటా నరక మార్గము, ఏంటా పరలోక మార్గము? అయితే ప్రియులారా, దాన్ని తెలుసుకునే ముందు మరి ఇక్కడ చూసినట్టయితే పురాతన మార్గముల గురించి విచారించుడి. పురాతన మార్గముల గురించి అంటే ఇది మన జీవితానికి అవలంబించుకున్నట్టయితే మన జీవించే జీవితం ఎలా జీవించాం, పురాతనం అంటే గడిచిన జీవితం అంతా మనం ఎలా జీవించాం, మరి గడపబోతున్న జీవితం ఎలా జీవించాలి అనే దాని గురించి ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. అయితే ప్రియులారా, పురాతన మార్గముల గురించి విచారించుడి అంటున్నాడు. అంటే పురాతనం మనం జీవించిన జీవితం ఎలా జీవించాం అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పాపంలో జీవించామా లేకపోతే మంచిగా పరిశుద్ధంగా జీవించామా? ఒకవేళ పాపంలోనే జీవిస్తే పాపంలోనే ఇంకా కొనసాగుతూ ఉంటే గనక పాపం వలన వచ్చే జీతము మరణం. అయితే ఇక్కడ పాపం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి అనేది మనం గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. పెరిగివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇందా చెప్పుకున్నాం కదా, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే పాపంలోనే మనం మరణిస్తే ఏం కలుగుతుంది అంటున్నాడు? ఏం కలుగుతుంది? ఇక్కడ 2వ మరణం సంప్రాప్తం అవుతుంది, 2వ మరణం కలుగుతుంది. ఏంది రెండు మరణాలు అంటారు? మానవుడు ఒకేసారి కదా మరణించేది అని మనం అనుకునవచ్చు. అయితే ప్రియులారా, మనకి 2వ మరణం కూడా ఒకటి ఉంది. ఏంటి ఆ 2వ మరణం అంటే, మొదటి మరణం వచ్చేసరికి మన శరీరానికి సంబంధించిన మరణము, 2వ మరణం వచ్చేసరికి మన శరీరంలో ఉన్న ఆత్మకు సంబంధించిన మరణము.